శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి, ముఖ్యంగా మగవారు, మరికొద్ది రోజుల్లో జరగబోయేది ఇదే. రాసి పెట్టుకోండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారి యొక్క జీవితంలో, ముఖ్యంగా మగవారి జీవితంలో ఏం జరగబోతుందో, ఏ విధమైన ఫలితాలను వీరు పొందుకోబోతున్నారో, వీరి జీవితంలో జరిగేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. వీరి స్వభావం, వీరి తత్వం, వీరి గుణం అన్ని విధాలుగా తెలుసుకొని వీరు ఏ విధంగా ప్రవర్తిస్తే మంచిదో తెలుసుకునే ముందు వీరికి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధ్యాత్మిక గుణం ఎక్కువగా ఉంటుంది. దైవ చింతన కూడా ఉంటుందన్నమాట. సహజంగా కష్టం అనేది ఎంత ఉన్నా, ఎందుకు కష్టపడుతున్నామనేది తెలియకుండానే కష్టపడిన దానికి ఫలితం రాకుండా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశి వారికి తప్పలేనన్ని బాధలు ఉన్నా, ఎంతైనా సరే మన అన్నవారు ఎవరైనా మోసం చేసినా గానీ ముందుకు అడుగు వేసి పక్కవాడికి సహాయం చేయాలనే స్వభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి అందుకే ఎద్దు స్వభావం ఎక్కువగా కూడా ఉంటుంది. ఈ రాశి వారికి మొండి స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి జాలి, దయ, ఆప్యాయత కూడా బాగుంటాయి. అలాగే వీరికి జాతకపరంగా చూసుకున్నట్టయితే గ్రహస్థితులన్నీ కూడా మంచి యోగంగా ఉన్నప్పటికీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జరగబోతున్నాయి. అలాగే వీరి ఆలోచనల్లో కొంత కలవరపాటునైతే ఎదుర్కొంటారు. అలాగే ఒత్తిడిని, ఇబ్బందులని, చిన్నపాటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు. వీరికి గనక చూసుకున్నట్లయితే గురు ప్రభావం చేత ద్వితీయంలో కుజుడు ఉండడం చేత అద్భుతమైన యోగాలు కలగబోతున్నాయి. అన్నిట్లో కూడా విజయాన్ని సాధించే అవకాశం అయితే ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి రానున్న రోజుల్లో వీరికి కనబడే యోగ్యత ద్వారా చూసిన వారు ఆశ్చర్యపడే విధంగా వీరికైతే కనుక చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి. వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇది అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేసినట్లయితే ఇంతవరకు పొందుకున్నటువంటి చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశివారు ఉన్నత స్థానాల్లో ఎదగడానికి, ప్రమోషన్స్ కోసం ఉన్నతాధికారుల నుంచి వీరికైతే ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇంతవరకు కూడా రాని గుర్తింపు ఇప్పుడనేది మీకైతే కనుక రాబోతుంది. ఇక ఉద్యోగ స్థానంలో సాటి ఉద్యోగుల సహాయం వీరికి అందుతుంది. అలాగే ఇరుగు పొరుగు వారి నుండి ప్రశంసలు, అలాగే వారి యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో శుభవార్తలను అందుకుంటారు. బంధుమిత్రుల నుండి దూర ప్రయాణాల కొరకు, రాకపోకల కొరకు పిలుపునైతే వీరైతే అందుకుంటారు. ఇక విదేశీయానం కోసం ప్రయత్నించిన వారు, వీసా రిజల్ట్స్ కోసం ప్రయత్నించిన వారు, అలాగే నూతన ఉద్యోగాల కోసం రిజల్ట్స్ కోసం వెళ్లిన వారైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు. ఇక ఈ రాశి వారికి మేలుకరమైన ఫలితాలను అందించడానికి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చడానికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే నానబెట్టిన శనగలను గోవులకు తినిపించడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఈ రాశి వారు పొందుకుంటారని చెప్పుకోవాలి. ఇది ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.